మన ఆఫీసెస్కి ఇట్ మేబీ దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఆర్ కుకట్పల్లి జేఎన్టీయూకైనా, లేకుంటే ఆంధ్రాలో మనకు విజయవాడ, తిరుపతి, వైజాగ్, అనంతపూర్లో కూడా మన ఆఫీసెస్ ఉన్నాయి సార్. ఇక్కడికి అప్రోచ్ అయిన ప్రతి స్టూడెంట్కి ఒక దగ్గర నుండే అప్లికేషన్ ప్రాసెసింగ్ జరిగిద్ది. ఎడ్యుకేషన్లోనూ ఇక్కడనే అప్లికేషన్ పెడతాము, ఇక్కడనే శాంక్షన్ అవుతుంది, ఇక్కడనే డిస్బర్స్ అవుతుంది. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అండ్ దానితో పాటు ఇట్ మేబీ ఫర్ యూఎస్ఏ ఆర్ యూకే స్టూడెంట్స్ వెళ్లే ముందే మనము ఇక్కడ నుంచి ఆ కంట్రీ యొక్క సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం. దానితో పాటు సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్కి. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత? $5,000 ఫర్ యూఎస్ సార్. అండ్ దానితో పాటు ఇక్కడ నుంచే ఫ్లైట్ టికెట్ విత్ ద డిస్కౌంట్. మీకు ఆన్లైన్ ప్రైస్ కంటే అరౌండ్ 20 to 30% డిస్కౌంట్ మన వీసోర్స్ నుంచి అంతది ఫ్లైట్ టికెట్లో కూడా. ఎలా సార్ అని అంటే బల్క్ బుకింగ్ సార్. యూకే, యూఎస్ అటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? వెన్ కమింగ్ టు యూకేలో అయితే చూసుకుంటే 10 లక్షల్లోనే 2 years మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. మళ్ళీ చెప్తున్నా, ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ కన్సల్టెన్సీని రీచ్ అయ్యే ముందు మనము మెయిన్గా ఒకటి ఫోకస్ చేయాల్సింది సార్, ప్లేస్మెంట్ అందిస్తున్న యూనివర్సిటీని ఫోకస్ చేయాలి. సో అందుకని చెప్పి మనం ప్లేస్మెంట్ అందిస్తున్న యూనివర్సిటీస్ని మెయిన్గా ప్రమోట్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు స్కాలర్షిప్స్ కూడా యూకేకి అయితే అప్ టు 6 lakhs వరకు స్కాలర్షిప్ అందించే యూనివర్సిటీస్ ఉన్నాయి. యూఎస్ఏ అయితే 10 లక్షల స్కాలర్షిప్స్ ఉన్నాయి సార్. మనము ఎప్పుడైతే అప్లికేషన్ పెడతామో అదే రోజు స్కాలర్షిప్ కూడా అప్లై చేయాలి. అంటే ఇదంతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు కదండి, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు సార్? 0 సార్. నిజంగా చెప్పండి. ఛార్జ్ చేయం సార్ మనము. మా కమిషన్స్ వస్తాయి యూనివర్సిటీ నుంచి. ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అందే విధంగా స్కాలర్షిప్స్లో కూడాను మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పి ఉంటుంది, అకాడమిక్ స్కాలర్షిప్ అని ఉంటుంది, దాంతోపాటు యూనివర్సిటీ స్కాలర్షిప్, క్యాంపస్ స్కాలర్షిప్ అంటాం మనం దాన్ని, ఇండస్ట్రీ స్కాలర్షిప్స్ అని చెప్పి కొన్ని వేరే ఉంటాయి. ఇవన్నీ స్కాలర్షిప్స్కి మనం అప్లై చేస్తాం సార్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. బయట మార్కెట్లో ఎక్స్పీరియన్స్ లేని కన్సల్టెన్సీకి మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో వాళ్ళు ఈ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేయాలి, ఏ పోర్టల్లో అప్లై చేయాలో తెలియదు వాళ్ళకు. సో మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు 100% స్కాలర్షిప్స్ వచ్చే విధంగానే పెడతాం సార్. అవుట్ ఆఫ్ 100, 99 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ స్కాలర్షిప్స్ ఆఫ్ అప్ టు 6 lakhs ఇన్ యూకే. రీసోర్స్ నుంచి జాయిన్ అయిన స్టూడెంట్ ఉన్నాడు, బయట కన్సల్టెన్సీ నుంచి జాయిన్ అయిన స్టూడెంట్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీసోర్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకు సేమ్ యూనివర్సిటీ, సేమ్ క్లాస్, సేమ్ సబ్జెక్ట్ మీద ఒక 10 లక్షలు యూనివర్సిటీ ఫీజు అయింది ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకు 15 లక్షలు ఉంటుంది ఫీజు వేరే వాళ్ళ నుంచి. వీళ్ళు స్కాలర్షిప్స్ అప్లై చేయరు, మనం స్కాలర్షిప్స్కి అప్లై చేస్తాం. స్కాలర్షిప్స్ అప్లై చేస్తే మనం మీ కమిషన్లో ఫరక్ పడుతుందని చెప్పి అప్లై చేస్తలేరా అని అంటే మాకు వచ్చే కమిషన్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు, స్కాలర్షిప్స్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా. కానీ మనం స్టూడెంట్ బెనిఫిట్ గురించి ఆలోచిస్తాం కాబట్టి మెయిన్గా 100% ప్రతి స్టూడెంట్ మా ఆఫీస్కి రీచ్ అయిన వాళ్ళకు స్కాలర్షిప్ అందాలి, 100% ఎడ్యుకేషన్ లోన్ అందాలి. అది చదువుకి మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్ దట్ కంట్రీ, ఆ దేశంలో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా లోన్ రావాలి, చదువుకి లోన్ రావాలి, ఫ్లైట్ టికెట్కి లోన్ రావాలి, ఇన్సూరెన్స్కి లోన్ రావాలి. ఇవన్నిటికీ ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ మనం ఇప్పిస్తాం సార్ స్టూడెంట్స్కి. గ్రేట్ సార్. మార్కెట్లో మీకు ఎవరి దగ్గర పోయినా మీకు లోన్ అవ్వలేదు అనుకోండి, మా దగ్గర మేము చేసి పెడతాం మీకు. రియలీ గ్రేట్.